హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 44లో ఎప్పుడైతే విండీస్ జింబాబ్వేని చిత్తుగా ఓడించి +5 ఎన్ఆర్ఆర్ సంపాదించిందో అప్పటి నుంచి టీమిండియా సెమీస్ క్వాలిఫై అవుతుందా లేదా అని భయంతో గుండె దడదడ కొట్టేసుకుంటోంది. అయితే కూర్చొని కాస్త ఆలోచిస్తే తేలింది ఏంట్రా అంటే ఇప్పటికీ టీమిండియా సెమీస్కి ఈజీగానే క్వాలిఫై అవ్వగలదు. బట్ కానీ కొన్ని రిజల్ట్స్ మన ఫేవర్లో రావాల్సింది అండ్ కొన్ని లాజిక్స్ అండ్ కొన్ని ఈక్వేషన్స్ మన ఫేవర్లో అప్లికబుల్ అవ్వాల్సింది. సో ఏం జరిగితే టీమిండియా సెమీస్కి వెళ్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో పిన్ టు పిన్ ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. సో చివరి వరకు చూడండి. ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్ పరిస్థితి ఎలా ఉంది అంటే 4 టీమ్స్కి తలా ఒక్కొక్క మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి +3తో రిజల్ట్ తెచ్చుకుంటే విండీస్ ఏకంగా +5తో రిజల్ట్ తెచ్చుకుంది. ఇక ఇండియా అండ్ జింబాబ్వే వైస్ వర్స అవే రన్ రేట్లు నెగిటివ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ ఫిక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇండియాకి, సౌత్ ఆఫ్రికాకి, జింబాబ్వేతో అండ్ వెస్టిండీస్తో మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయి. ఇక జింబాబ్వే వెస్టిండీస్ కూడా అంతే వైస్ వర్స ఈ 2 టీమ్స్తోనే మ్యాచెస్ రిమైనింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా క్వాలిఫై అవ్వాలి అంటే ఏం జరగాలి అంటే ఫస్ట్ మన చేతిలో ఉన్న ఫేట్ ఏంటి అంటే మనం తర్వాత జరగబోయే 2 మ్యాచెస్ని తప్పకుండా గెలిచి తీరాలి. అఫ్ కోర్స్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినంత మాత్రాన జింబాబ్వేతో వెస్టిండీస్తో ఓడిపోతుంది అని మీరు డీలా పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మేలుకొని ఆ 2 గెలిచేసింది. సో ఎలాగో గెలిచేసింది అని మనం అనుకున్నాం కాబట్టి సౌత్ ఆఫ్రికా రిజల్ట్స్ కూడా మన ఫేవర్లో వస్తే అప్పుడు సెమీస్ క్వాలిఫై అయిపోతాం. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు కూడా సేమ్ మనలాగానే జింబాబ్వేని వెస్టిండీస్ని ఓడించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి 6 పాయింట్లు వచ్చేస్తాయి, వాళ్ళు టాప్లో ఫినిష్ అయ్యి క్వాలిఫై అయిపోతారు. టీమిండియా కూడా 2 గెలిచేస్తే 4 పాయింట్లు వచ్చి సెకండ్ ప్లేస్లో ఫినిష్ అయిపోయి క్వాలిఫై అయిపోతే విండీస్కి కేవలం జింబాబ్వేతో గెలిచిన 2 పాయింట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళు 3rd ప్లేస్లో ఫినిష్ అయ్యి ఎలిమినేట్ అయిపోతారు. జింబాబ్వేకి ఏ పాయింట్లు ఉండవు కాబట్టి 4th ప్లేస్లో ఫినిష్ అయ్యి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. సో ఇది చాలా సింపుల్ ఈక్వేషన్. దీని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత ఆలోచించుకోకపోయినా కూడా ఈ ఈక్వేషన్ అర్థం అయిపోతుంది. బట్ కాకపోతే ఇంకొక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ మనల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈక్వేషన్ ఏంటి అంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా వాళ్ళు జింబాబ్వేతో గనక దారుణంగా గెలిచి వెస్టిండీస్తో గనక ఓడిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది. ఆ మ్యాచ్లో ఇండియా గెలిచినప్పటికీ విండీస్ వద్ద ఆల్రెడీ 4 పాయింట్లు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా వాళ్ళు జింబాబ్వే పైన గెలుస్తాను అనుకున్నాం కాబట్టి వాళ్ళ వద్ద కూడా 4 పాయింట్లు ఉంటాయి. ఇండియాకి, వెస్టిండీస్కి, సౌత్ ఆఫ్రికాకి ముగ్గురికి 4 పాయింట్లు ఉంటాయి కాబట్టి బెటర్ రన్ రేట్ ఎవరి వద్ద ఉంటే ఆ ఇద్దరు సెమీస్కి అయితే క్వాలిఫై అయిపోతారు. విండీస్ వద్ద ఇప్పటికే +5 ఉంది, సౌత్ ఆఫ్రికా వద్ద ఇప్పటికే +3 ఉంది కాబట్టి జింబాబ్వేతో సౌత్ ఆఫ్రికా కనుక గెలిచేస్తే వాళ్ళ రన్ రేట్ కూడా క్లోజ్ టు +4, +5 వెళ్ళిపోతుంది. ఇక విండీస్ వాళ్ళు కనుక మనం అనుకున్నట్టు అదృష్టం తిరిగి సౌత్ ఆఫ్రికా పైన గెలిస్తే వాళ్ళ రన్ రేట్ కూడా +6కి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళిద్దరే టాప్లో ఫినిష్ అయిపోతారు. ఇండియా ఎన్ఆర్ఆర్తో ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే ఎలాగైనా సౌత్ ఆఫ్రికా వాళ్ళు విండీస్ని ఓడించి తీరాలి, ఇండియా వాళ్ళు వెస్టిండీస్ పైన గెలిచి తీరాలి. అప్పుడు ఏ ఎన్ఆర్ఆర్తో సంబంధం లేకోకుండా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా టాప్ 2లో ఫినిష్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒకవేళ కొంతమంది వెస్టిండీస్ ఫ్యాన్స్ కూడా ఉంటారు మన ఇండియాలో, ఎందుకంటే కరేబియన్ ఫ్లేవర్ ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో మీకు మైండ్లో ఏమంత థాట్ ఉంటుందంటే సౌత్ ఆఫ్రికా ఎలిమినేట్ అయిపోవాలి, మా ఫస్ట్ ప్రయారిటీ ఇండియా కాబట్టి ఇండియా క్వాలిఫై అయిపోయాక సెకండ్ ప్రయారిటీ కింద మాకు వెస్టిండీస్ ఉంటుంది కాబట్టి ఇండియా వెస్టిండీస్ ఎలా క్వాలిఫై అవ్వాలి అంటే సింపుల్. ఇందాక చెప్పుకున్నాం కదా ఎన్ఆర్ఆర్. సో ఆ ఎన్ఆర్ఆర్ ఇక్కడ ప్లేలోకి వస్తుంది. ఏం చేయాలంటే వెస్టిండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని క్లోజ్ టు ఒక 70-80 రన్స్ తేడాతో గనక ఓడిస్తే అప్పుడు సౌత్ ఆఫ్రికా రన్ రేట్ దారుణంగా దెబ్బతింటుంది. అదే వెస్టిండీసే ఇండియాతో కూడా 70-80 రన్స్ తేడాతో వైస్ వర్సా రూపంలో ఓడిపోవాలి. సో అప్పుడు ఇండియా రన్ రేట్ సౌత్ ఆఫ్రికా రన్ రేట్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు ఈజీగా వెస్టిండీస్ టాప్లో ఫినిష్ అయితే ఇండియా సెకండ్ స్పాట్లో ఫినిష్ అయిపోయి సెమీస్కి అయితే వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా సింపుల్ ఈక్వేషనే. ఇంకొకసారి చెప్తా చూడండి. సౌత్ ఆఫ్రికా 2 గెలిచేసి ఇండియా 2 గెలిచేస్తే కనుక ఏ ఎన్ఆర్ఆర్తో సంబంధం లేకుండా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అదే ఒకవేళ సౌత్ ఆఫ్రికా గనక వెస్టిండీస్తో ఓడిపోతే అప్పుడు మనం వెస్టిండీస్ని చాలా చిత్తుగా చేసి గెలవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం ఎన్ఆర్ఆర్తో క్వాలిఫై అయిపోతాం. లేదు విండీస్ అండ్ ఇండియా క్వాలిఫై అవ్వాలి అంటే
విండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని చిత్తుగా చేసి అదే రూపంలోనే ఇండియాతో కూడా చిత్తుగా ఓడిపోవాలి. అప్పుడు విండీస్ అండ్ ఇండియా క్వాలిఫై అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా నా అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.